2027లో భాగంగా మరి ఈ రోజున మనందరం ఇక్కడ కలుసుకోవడం జరిగింది. ఎందుకు మనం సెన్సస్ చేయాలి, దీనివల్ల ఉపయోగం ఏంటి, ఎవరికైనా ఐడియా ఉందా? ఎనిబడి? ఎందుకు చేయాలి? ఇందులో మనం ఏం చేస్తామంటే ఈ ఫేజ్ 1లో మూడు అంశాలు మనం ఫేజ్ 1లో మనం చూస్తాం. ఒకటి బిల్డింగ్, తర్వాత ఇంట్లో గణన, మూడవది కుటుంబం. ఈ మూడు అంశాన్ని మనం మనకున్నటువంటి మొబైల్ యాప్ ద్వారా మనం సెన్సస్ డ్యూటీ చేస్తాం. ఫస్ట్ ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, ఆ బిల్డింగ్లో ఎన్ని గృహాలు ఉన్నాయి, ఇక్కడ బిల్డింగ్ వేరు గృహాలు వేరు, ఆ గృహాల్లో ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, ఆ ఫ్యామిలీస్కి ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి. మొత్తం మనకి ఒక 33 క్వశ్చన్స్ మనం మన మొబైల్ యాప్లో ఆ క్వశ్చన్ ఉంటుంది. ఆ 33 క్వశ్చన్స్ కూడా మనం ఫిల్ చేయాలి. ఏమేమి వాళ్ళకి అవసరాలు ఉన్నాయి, వాళ్ళకి డ్రింకింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, వాళ్ళకి టాయిలెట్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితులు ఏంటి, వాళ్ళ యొక్క బిల్డింగ్ పొజిషన్స్ ఏంటి, ఉంటున్నారా లేకపోతే కచ్చా బిల్డింగ్స్లో ఉంటున్నారా, లేకపోతే డేరాలో ఉంటున్నారా, లేకపోతే రోడ్డు మీద ఉంటున్నారా, ఇలాంటివన్నీ కూడా మనం ఎన్యుమరేట్ చేయాల్సినటువంటి. అంటే మన యొక్క రాజ్యాంగంలో, మన భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం అత్యుత్తమైనది, ప్రపంచంలోకెల్లా అతి గొప్పదైనది మన రాజ్యాంగ వ్యవస్థ. ఇందులో ఈ డేటా అంతా కలెక్ట్ చేయడం వల్ల ఇంకా మనం ఎటువంటి ప్రణాళికలు మనం ప్రభుత్వం తీసుకోవాలి. ఒక ఊరిలో ఎన్ని పక్కా బిల్డింగ్స్ ఉన్నాయి, ఆ ఊరికి కావాల్సినటువంటి ఇంకా నీడ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఒక సంక్షేమ పథకాల రూపంలో మరి ఎవాల్యుయేట్ చేసుకొని మరి వారు ఈ ఊరికి కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. దానికి ప్రధానమైనటువంటి వనరు ఏంటంటే ఇవాళ మీరందరూ రేపు చేయబోయే ఈ సెన్సస్. అందుకనే ఈ సెన్సస్ కానీ మనం పర్ఫెక్ట్గా చేస్తే ఎటువంటి డెవలప్మెంట్స్ చేయాలి అనే ఒక నాంది పలికినటువంటి వారిలో ఇవాళ మీరందరూ కూడా, మీతో పాటు మేము కూడా భాగస్వాములు అవుతున్నాం. జాతి నిర్మాణానికి అవసరమైనటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమంలో ఇవాళ మనం పాల్పంచుకోబోతున్నాం.